కేతు విశ్వనాథరెడ్డి దాదాపు 62 ఏళ్లుగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సాహితీ పిపాసి. సృజనాత్మక రచయిత, సాహిత్య విమర్శకుడు, సంపాదకుడు, వ్యాసకర్త, అధ్యాపకుడు, పాత్రికేయుడు. తరతరాలుగా సమాజంలో నాటుకుపోయిన కుల వ్యవస్థలో అట్టడుగు కులాల మీద జరుగుతున్న అన్యాయాల మీద కలం ఎత్తారు. ఆ కలంలో ఫినాయిల్ పోసి ఆ మురికిని కడిగారు. మూఢనమ్మకాలు ఎత్తిచూపారు. అసమానతలను వెక్కిరించారు. పేదల మీద జరుగుతున్న ఆర్థిక దోపిడీని, అవినీతి చెవి మెలిపెట్టి బజారుకు ఈడ్చారు. తన కథకు ఎంతటి పదునుందో నేటి సమాజానికి రుచి చూపారు. 1000 కత్తులు చేయలేని పనిని ఓ కలం ఎలా చేయగలదో తన కథల ద్వారా సమాజానికి చాటి చెప్పారు. భారతీయ భాషల్లోనే మొదటిసారి ఓనమాస్టిక్స్ మీద పరిశోధన చేసి మన సమాజానికి ఓనమాలదిద్దారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలోని రంగసాయిపురం గ్రామంలో కేతు వెంకటరెడ్డి, నాగమ్మలకు కేతు విశ్వనాథరెడ్డి జన్మించారు. వీళ్లది సమిష్టి కుటుంబం. 4 ఫ్యాక్టరీలలో భాగస్వామ్యం, పాడి పంటలు పుష్కలంగా ఉండే ఇల్లు, కష్టాలంటే ఏంటో తెలియని నల్లేరు మీద బండి నడక. చిన్నప్పుడు చదువు కుదురుగా సాగనప్పటికీ ఇంట్లోనే 4వ తరగతి వరకు ప్రైవేటుగా చదివారు. ఆ తరువాత 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కడప జిల్లాలో బోర్డు హైస్కూల్లో చదివారు. చదువులో ఫస్టు ఉండేవారు. ఆ తరువాత కడపలోని ప్రొద్దుటూరు హైస్కూల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదివారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పాఠశాల నేడు అనిబిసెంట్ పాఠశాలగా మారింది. బాల్యము నిస్పూచిగా అటు మా ఊళ్ళో రంగసాయపురంలోను, ఆ తర్వాత మా మేనమామ గారి చెర్లపల్లెలోను, మిగతా కొన్ని గ్రామాల్లో గడిచింది. కడప ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, BA మొదటి సంవత్సరం చదువు పూర్తి చేశారు. ఆనాటి స్నేహితులు ఆయన గురించి ఎలా అంటారు? దాదాపు 2 సంవత్సరాలు మేము కంటిన్యూగా ఉన్నాం. మాకు ఈ సైన్స్ బ్యాచ్ కాబట్టి మాకు ప్రాక్టికల్స్ అన్నింటిలో ల్యాబ్ ఇవన్నీ కలిసి చేసుకోవడం అన్నీ జరిగింది. కారణము ఏమైందో మాకు తెలియదు, కానీ 2 సంవత్సరాల కాలమే అయినా కూడా మా బ్యాచ్లో మేము కొంతమంది మా మిత్రుడు చెప్పాడు ఏమని, మేము బ్యాక్ బెంచర్స్ అని. మేము ఫ్రంట్ బెంచర్స్. కానీ ఫ్రంట్ బెంచర్స్, బ్యాక్ బెంచర్స్ క్లాస్లోనే తప్ప బయటికి పోతే అందరం ఒకటే. నిర్ణయం భగవంతుంది కాబట్టి కొంతమంది డాక్టర్లు అయినారు, కొంతమంది సాహితీవేత్తలు అయినారు. నేను జర్నలిస్ట్గా ఆంధ్ర రత్నంలో పనిచేస్తున్నప్పుడు 62 ఆగస్టు 24వ తారీఖు మా పెళ్లి జరిగింది. ఆమె పేరు పద్మావతి. మాకు 3 పిల్లలు. 3 పిల్లలు మొదట అమ్మాయి. ఆ అమ్మాయి హోమ్ సైన్స్ న్యూట్రిషన్ చేసింది. ఆ అమ్మాయికి పెళ్ళి అయింది. రెండోవాడు బాబు. వాడు అమెరికన్ పౌరుడు. కర్నూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఆయుర్వేదిక్ మెడిసిను, బాబు మాత్రం కంప్యూటర్ సైన్సు. వాడికి 2 పిల్లలు. ఇంకా 3వ అమ్మాయి అక్కడే అమెరికాలోనే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా పౌరురాలే. ఆమె భర్త కంప్యూటర్ ఇంజనీరు. వాళ్ళకి ఒక అబ్బాయి. ఆయన సాహిత్యం మీద అతని కుటుంబ ప్రభావం చాలా ఉంది. అదే కాదు, సమాజ ప్రభావం. ఇవి 2 లేకుండా రచయిత ఎక్కడి నుంచి ఊడిపడ్డు. ఉదాహరణ మా కుటుంబం తీసుకోండి, సమష్టి కుటుంబం. దాని ఉత్థాన పతనాలన్నీ కూడా నేను నిశ్చితంగా గమనించినటువంటి. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ పుస్తకాలు తెప్పించేవాళ్ళు. మా నాన్నగారు మేమంతా అక్క చెల్లెళ్ళం అందరం బాగా చదువుకుంటాము. చదువులు తక్కువ అయినా కూడా ఈ పుస్తకాలు చదవడం, నావల్స్ అవన్నీ చదవడం చాలా ఇంట్రెస్ట్ మాకు. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఈయన సాహిత్యం అంటే చాలా, మా కుటుంబంలో అందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట.
తర్వాత ఇంక పిల్లలు అయిన తర్వాత పిల్లలు కూడా చిన్నప్పుడు మా చందమామలు ఇవన్నీ బాగా చదివించేవాళ్ళం అనమాట మేము. అందుకని సాహిత్యం తర్వాత కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా మేము సమంగానే పంచుకునేవాళ్ళం. అంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా బాగా మేము కుల మతాలు కానీ ఒక పార్షియాలిటీలు అవన్నీ ఏమి లేకుండా అందరినీ గౌరవించి ప్రేమించేటట్టు కూడా చూసి పెంచామన్నమాట. పెళ్ళైన తరువాత కడప, శ్రీకాళహస్తి, కందుకూర్లలో 12 ఏళ్ల పాటు తెలుగు ట్యూటర్గా చేశారు. ఆ తరువాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్చరర్గా స్థిరపడ్డారు. అక్కడే అతని జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. 1958లో ఆమె అనే మొట్టమొదటి కథ రాశారు. విద్యార్థులకు ఒక తరగతి గదిలో కూర్చొని కాలేజీ అనుభవాలు వాటికి సంబంధించి ఒక కథ రాయమని 1 గంట లోపల కథ రాయాలి. అప్పుడు ఆమె అనే ఒక కథను రాశాను. మా అమ్మ ప్రభావం కూడా కొంత ఆ కథలో మనకు కనిపిస్తుంది. మొట్టమొదటి కథ అదే సవ్యసాచిలో ప్రచురితమైనటువంటి అనాది వాళ్ళు తర్వాత మామూలుగా చాలా అంటే నేను ఒక రకంగా చాలా స్లో రైటర్ని. ఒక బలమైనటువంటి కథ మళ్ళీ 73లో వాన కురిస్తే అనేటటువంటి కథతో అంటే ఆంధ్రపత్రికలో బహుమతి లభించడంతో రచనా ప్రస్థానం కొంచెం వేగం పుంజుకుంది. అది ఈ కథా రచనకు సంబంధించి అంటే వాటిలో ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలోనే అప్పటికే సిలువ వేసిన మనుషులు, జప్తు అనేటటువంటి కథల్ని రాయటం జరిగింది. ఆయన విలక్షణమైన కథలు రాశారు. అందులో రెక్కలు, నమ్ముకున్న నేల, సతి, కూలిన బురుజు, ఖడ్గాలు కాటుక పెట్టెలు లాంటి అనేక కథలు కొత్త ఒరవడిని సంతరించుకున్నాయి. 80కి పైగా కథలు రాశారు. నమ్ముకున్న నేల, ఆ తర్వాత ఖడ్గాలు కాటుక పెట్టెలు, రెక్కలు. విమర్శకులు సర్వసాధారణంగా ఇటువంటి కథల్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు గురజాడంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత శ్రీపాద, ఆ తర్వాత బుచ్చిబాబు, చలం, ముఖ్యంగా చలం. అంటే మా తరానికి చలం మీద కూడా చాలా ప్రభావం ఒకటి చూపింది. అంటే గురియాడ మొదలుకొని శ్రీపాద, బుచ్చిబాబు, తర్వాత గోపీచందు వీళ్ళందరితో పాటు ఆ తరం రచయితల్లో పాలవగమి పృథ్వీరాజును కూడా మనం పెట్టి చెప్పుకోవచ్చు. వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా నేను ఇష్టపడింది కుటుంబరావు గారి రచనల్ని. రాయలసీమ వాళ్ళదంతా కూడా కుటుంబరావు గారి బాణి, కుటుంబరావు గారి బాట, కుటుంబరావు గారి మార్గం. అందుకని వచన వాక్య నిర్మాణానికి సంబంధించి అత్యద్భుతమైనటువంటి రచయితల్లో నేను విశ్వనాథరెడ్డి గారిని మొదట 4-5 వేస్తాను. నేను అంత అద్భుతమైన వచనం రాయగలడు. కథల ద్వారా కానీ నవల ద్వారా కానీ ఏ రచయిత అయినా విశ్లేషించేది, చూపేది ఏమిటంటే మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి. ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడల్లా, సమాజం మారినప్పుడల్లా ఒక గతితార్కిక సంబంధం మారుతూ వస్తూ ఉంటుంది. ఆ సంబంధంలో మానవ సంబంధాలు మారతాయి. ఆ మారే మానవ సంబంధాలని సమయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వాటినంటిని చాలా లోతుగా పరిశీలించి, విశ్లేషించి కథారచన చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో చాలామంది. రాయలసీమలో ముఖ్యంగా నాకు ఇష్టడైన రచయిత విశ్వనాథ రెడ్డి గారు. ఆయన రాయలసీమ యాసను ఇలా వాడేవారు. ఈనాటి స్మరణీయంలో రాయలసీమ మాండలికంపై కేతు విశ్వనాథరెడ్డి గారి ప్రసంగం విందాం. 30 ఏళ్ల కిందటి మాట. చిత్తూరు జిల్లాలోని ఒక సమితి ప్రెసిడెంటు, ఆయన చాలా పెద్ద మనిషి. మమ్మల్ని ముగ్గురిని ఒక రాత్రి భోజనానికి పిలిచాడు. కాంట్రాక్టరు, నేను కడప జిల్లా వాళ్ళం. సబ్ కలెక్టర్ది కర్నూలు జిల్లా. ఆ రోజు చీకటి పడిందో లేదో ఒకటే దబ్బట వాన. సమితి ప్రెసిడెంట్ ఉంటున్న పల్లెటూరును చేరుకోవడంలో మాకు ఆలస్యమైంది. మమ్మల్ని చూసి ఆయన చాలా సంతోషపడ్డారు. చివరిగా ఒక మాట అన్నారు. మీకోసం చూస్తేమి, అనుకోకుండా ఎస్పీ సారు వాళ్ళు వచ్చిరి, వాళ్లకు కూడేస్తేమి. కూడు అనే మాట మీదనే నా ఆలోచన. తల్లులు ప్రేమతో బిడ్డను కూడు తిందువురా అని పిలిచే పిలుపులు నాకు తెలుసు. మన భాష మీద ఇతర భాష ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని ఆయన వివరించారు. కడప జిల్లా కొంత తమిళనాడు ప్రభావం కలిగినటువంటి జిల్లా కనుక చాలా పేర్లలో
తమిళనాడు తమిళ భాష ప్రభావం కనిపిస్తుందని గుర్తించారు. కడప జిల్లా గ్రామానామాలలో సాధారణంగా మహాప్రాణ అక్షరాలు కనిపించవు అని ఆయన గుర్తించారు. కేతు విశ్వనాథరెడ్డి గారు సామాజిక విప్లవోద్యమాల కంటే సాంస్కృతిక విప్లవానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారేమో. మనం వదిలించుకోవలసినటువంటి అనేక భావజాలాలు, తర్వాత అట్లకి మన చుట్టూ ఉన్నటువంటి భ్రమలను గురించినటువంటి ఒక అవగాహన కలిగి వాస్తవాల గురించినటువంటి ఒక ఎరుకను పెంపొందించుకోవటం సూత్రంగా ఆయన కథలు నడిచాయనిపిస్తుంది. కేతు విశ్వనాథరెడ్డి కథలు మొదటి సంకలనం ఆయనకు పేరు తెచ్చింది. ఈ సంకలనానికి 1996లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ తర్వాత అది కన్నడము, ఇంగ్లీషు, మలయాళము, తమిళము, ఆ తర్వాత హిందీ. సాహిత్య అకాడమీ బహుమానం రాగానే భారతీయ భాషల్లోకి ఆ కథల పుస్తకాన్ని అనువాదం చేయడం అన్నది, భారతీయ భాషలు అన్నింటిలోనూ అనువాదం చేయడం అన్న ప్రక్రియ కూడా మొదలైంది. ఆ సందర్భంలో హిందీలోకి నన్ను చేయమని చెప్పి కేతు విశ్వనాథరెడ్డి గారు అడగడం, దానికి నేను ఎంతో సంతోషంతో ఒప్పుకోవడం జరిగింది. ఆ పుస్తకాన్ని నేను హిందీలోకి అనువాదం చేశాను. ఆయన కథల్ని నేను 30 వరకు ఇంగ్లీష్లోకి అనువదించాను. ఇది సాహిత్య అకాడమీ వాళ్ళ సౌజన్యంతో జరిగింది. కేతు గారి కథల్లో మనుషుల పట్ల సానుభూతి, దయ, వ్యంగ్యం, బాధ ఇవన్నీ కనిపిస్తాయి మనకి. కానీ మనుషుల పట్ల, సమాజం పట్ల కోపం కనిపించదు. ఆయన చక్కగా జీవితాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని రకరకాల కోణాల నుంచి అద్దం పట్టినట్లు చూపించారన్నమాట. ఇదే ప్రేరణతో కేతు విశ్వనాథరెడ్డి కథలు రెండో సంకలనం కూడా వెలువడింది. ఆయన సాహిత్యం ఎప్పుడూ వాస్తవికతని వదలకుండా ఒక గొప్ప అభ్యుదయమైనటువంటి దారిలో సాగింది. 4 దశాబ్దాలకు పైగా తెలుగు భాషా సాహిత్యాలకి నిష్కామ కర్మగా నిబద్ధతతో ఆయన చేసినటువంటి పని చాలా మౌలికమైంది, మార్గదర్శకమైంది. ఆయన పేరు చెప్పగానే ముందుగా గొప్ప కథకుడుగా సాహిత్యవేత్తలందరూ గుర్తిస్తారు. అయితే ఆయన ఇతర రంగాల్లో చేసినటువంటి కృషి కూడా అంతే గొప్పది. ఎప్పుడు నేల విడిచి సాగు చేయకుండా సామాజిక జీవితాన్ని చూపెడుతూనే అలా ఎందుకు ఉందో తరచు చూడవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తాయి. ఈ రెండో సంపుటంలో 74లో ప్రసిద్ధమైన జప్తు కథలు, ఆ తర్వాత ఇచ్చాగ్ని కథలు, ఆ తర్వాత ఇంకొక వీటికి సంబంధించిన దాదాపు 40 కథల దాకా అందులో ఉన్నాయి. 2007లో ఎంఫిల్ పరిశోధన చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు దేని మీద చేస్తే బాగుంటుందా అనేటువంటి నా కథ, నా అభిమాన విషయం. ఆయన కథల్లో చదవటం వల్ల నాకు ఆయన కథల్లో ప్రత్యేకమైనటువంటి లక్షణం నాకు కనిపించింది. ఆయన అందులో స్థాపించినటువంటి లక్షణం అది స్థానీయత. ఆయన కథలతో పాటు నవలలు కూడా రాశారు. వచ్చిన వాటిల్లో వేర్లు, బోధి ఇవి నవలలు. వీటికి వేర్లు ఒక దళిత యువకుడి యొక్క ఘర్షణని, అంటే ముఖ్యంగా పరాయీకరణను చిత్రించినటువంటి నవల. బోధి ఒక పత్రికా రచయిత యొక్క తన అన్వేషణకు సంబంధించినటువంటి నవల ఇది. నేను కేతు విశ్వనాథరెడ్డి 74 కథల మీద పరిశోధన చేశాను. ఈ కథలు వైవిధ్యభరితంగా, హృదయంగా జీవన నేపథ్యాన్ని వివరించాయి. జీవితంలోని సంఘటనలను చుట్టూ ఉన్న సమాజానికి అన్వయించి చెప్పడం, విషయాన్ని అనుభవంతో సృజనాత్మకంగా చెప్పడం వీరి ప్రత్యేకత. వీరి కథలు తక్షణమే సమాజాన్ని మార్చలేకపోయినా సమాజ మార్పుల్ని చెప్పాయి. ఆయన అభిమానించే కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని నేటి తరానికి అందించాలని విశాలాంధ్ర ముద్రించిన 13 సంకలనాలకు ఆయన సంపాదకీయం వహించారు. సంపాదకుడు అంటే ఏరి కూర్చడం కాదు. సంపాదకుడు అనేవాడి బాధ్యత చాలా పెద్దది. రచనలో వచ్చినటువంటి లేదా రచనలో ఇమిడ్చినటువంటి
చారిత్రక ఘటనలు, చారిత్రక సన్నివేశాలు, వాటికి సంబంధించినటువంటి వివరణ ఎప్పుడు కూడా సంపాదకుడు ఇవ్వగలగాలి. కథకుడుగానే కాకుండా సంపాదకుడుగా కూడా విశ్వనాథ్ రెడ్డి గారిలో ఒక బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. సంపాదకత్వం వహించడం అంటే మామూలుగా హోటల్లో వచ్చినటువంటి బిల్లును నేరుగా గుచ్చడం కాదు. వచ్చినటువంటి ఆ రచయిత యొక్క రచనలను జాగ్రత్తగా చదవటం, చదివిన వాటిని కాలక్రమానుసారంగా ఏర్పాటు చేసుకోవటం, వాటిలో ప్రసంగవశాత్తు వచ్చినటువంటి రచయితలు కానీ సంఘటనలు కానీ వాటికి వివరణలు ఇస్తూ పోవడం, ఇదంతా కూడా ఆ రచయిత యొక్క ప్రతిభను, గొప్పతనాన్ని ప్రజలకు చూపెట్టడానికి అవసరమవుతాయి. అంతేకాదు ఆయన వివిధ పత్రికలకు సంపాదకీయాలు కూడా రాశారు. సిసిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి మా భూమి, మన భూమి అనేటటువంటి పత్రికలు, వాటికి సంబంధించి దానికి సంపాదకుడుగా రాసినటువంటి సంపాదకీయాలు, కొంత ఆంధ్రభూమిలో కూడా ఆదివారం సంపాదకీయాలు రాశాను. అవి పాత్రికేయంలో ఉంటాయి. వ్యాసాలు, ప్రసంగ పాఠాలు ఇవి ఉన్నటువంటిది కానీ, పరిచయం అనే ముందు మాటలు, సమీక్షలు ఉన్నటువంటి పుస్తకం కానీ, ఆ తర్వాత పాత్రికేయం కానీ, వీటి గురించి ప్రధానంగా చెప్పవలసినటువంటిది ఏమిటంటే, నాకు విమర్శతో, సాహిత్య విమర్శతో, ఆ తర్వాత సామాజిక విమర్శతో ఉన్న సంబంధాలు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా ఈ సంకలనాల్లో, వాటిని ఈ సంపుటిలో సమకూర్చడం జరిగింది. భారతీయ సాహిత్య నిర్మాతల ఆ కోవలో, అంటే ఆ క్రమంలో గురజాడ మీద నాల వెంకటేశ్వరరావు గారు చాలా పరిశోధనాత్మకమైనటువంటి మోనోగ్రాఫ్ రాశారు. దాని అనువాదం చేయమని కేంద్ర సాహిత్య అకాడమీ నాకు అప్పగించింది. అయితే దీని గురించి ఒక మాట చెప్పాలి. నాల వెంకటేశ్వరరావు గారు తెలుగు అనువాదాన్ని చూసిన తర్వాత నన్ను అడిగారు, నిజంగా ఇష్టపడి రాశావా లేకపోతే ఏమిటి అన్నాడు. నేను మీ రచనను ఇష్టపడ్డాను. కేతు విశ్వనాథ రెడ్డి గారు గొప్ప సాహితీవేత్త. సాహితీవేత్త అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, జనరల్గా కొంతమంది కథలు రాస్తారు, కొంతమంది నవలలు రాస్తారు, కొంతమంది వ్యాసాలు రాస్తారు, కొంతమంది విద్యా వికాసంతో పనిచేస్తారు. వీటన్నిటినీ పుణికి పుచ్చుకున్న వ్యక్తి కేతు విశ్వనాథ రెడ్డి గారు. సాహిత్య అకాడమీ ఒక పని చేస్తుంది. అందుట్లో ముఖ్యంగా అది చేసే అనేక పనులు ఒక ముఖ్యమైన పని ఏంటంటే, మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అని ఒక సిరీస్ ఉందండి. ఆ సిరీస్లో భారతీయ సాహిత్యాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రముఖ రచయితల జీవిత కథలను రాయించడం అనేది. అలా ప్రభావితం చేసిన తెలుగు తొలి కథకుడు, నాటకకర్త, అనేకమైనటువంటి సాహిత్య వ్యాసంగాలు చేసినటువంటి గురజాడ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారి జీవిత చరిత్రని నార్ల వెంకటేశ్వర గారు రాశారు. విఆర్ నార్ల. ఆయన ఇంగ్లీష్లో రాశారు. ఆ రాసిన దాన్ని కేతు విశ్వనాథ రెడ్డి గారు తెలుగులోకి అనువాదం చేశారు. అయితే ఆ అనువాదం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఆ మాటకు వస్తే విశ్వనాథ రెడ్డి గారు అనువాదాలు పెద్దగా చేయలేదు, కానీ ఆయనకున్న అపారమైన అనుభవం వల్ల కావచ్చు, బహుశా అనువాదం ఒరిజినల్ నార్ల గారు రాస్తే ఎంత బాగా వచ్చి ఉండేదో బహుశా అంతకంటే బాగా వచ్చిందని నేను. ఆయనలో ఓ విమర్శకుడు కూడా ఉన్నారు. ఆయన రాసిన దృష్టి విమర్శన వ్యాసాలు తెలుగు సాహిత్యంలో అరుదైన వ్యాసాలు. విమర్శన రంగంలో కేతు విశ్వనాథరెడ్డి గారిది విశిష్టమైనటువంటి శైలి. తన అభిప్రాయాలని నిష్కర్షగా చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి. విమర్శ మార్గంలో విశ్వనాథరెడ్డి గారిది రారా మార్గం. కానీ రారా కటువుగా చెప్పిన దాన్నే స్పష్టంగా కేతు విశ్వనాథరెడ్డి గారు స్పష్టంగా మృదువుగా కూడా చెప్పినటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. ప్రధానంగా తెలుగు కథ గురించి మాట్లాడినా, లేదా ఒక దశాబ్ద కాలపు తెలుగు కథ గురించి మాట్లాడినా, లేదా ఒక 50 ఏళ్ల తెలుగు కథ గురించి మాట్లాడినా, తెలుగు కథలో భాష గురించి మాట్లాడినా, కొడవటిగంటి కుటుంబరావు గారి కథల గురించి మాట్లాడినా, సాహిత్యం గురించి మాట్లాడినా, కాణిపట్నం రామారావు గారి యజ్ఞం కథ గురించి మాట్లాడినా, ఆయన ఈ వ్యాసాల్లో ఆయన నడిపించినటువంటి మౌలికమైనటువంటి సూత్రం మార్క్సిజం. భాష గురించి కేతు విశ్వనాథరెడ్డి గారు ఈ పుస్తకంలో దాదాపు 4 వ్యాసాలు రాశారు. నేను గొప్ప విమర్శకుడిని అనుకోను. ఎందుకంటే సమాజ శాస్త్రాలకు సాహిత్యానికి ఉన్న సంబంధం గురించి నేను ఎక్కువగా ఆలోచించాను. BA 2వ సంవత్సరం నుండి
ఎంఏ వరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. పీహెచ్డీ కూడా ఇక్కడే చేశారు. ఆ తరువాత ఇదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా సేవలందించారు. తెలుగులో ఎంఏ చేసిన ఆయన దేశంలో తొలిసారి ఓనమాస్టిక్స్లో పీహెచ్డీ చేశారు. ఓనమాస్టిక్స్ అంటే ఓ ఊరికి, ఓ నదికి లేదా ఓ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మూలాలను వెతికి చెప్పే శాస్త్రం. నామ విజ్ఞానం అంటే మనుషుల పేర్లు కావచ్చు, ఇంటి పేర్లు కావచ్చు, స్థలాల పేర్లు కావచ్చు, ఊర్ల పేర్లు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సామాజిక శాస్త్ర విజ్ఞానంలో ఒక భాగం అది. ఉదాహరణకి అత్తిరాల అనే ఊరు తీసుకుంటే దీని అసలు పేరు హత్యరాల అని కనుగొన్నారు. అసలు ఈ పేరు ఎందుకొచ్చిందో 901 సంవత్సరంలో దొరికిన శాసనాల ఆధారాలతో ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. జమదగ్ని కోపిష్టి. ఆయన భార్య నీళ్లకని వెళ్ళి చీకటి పడిన ఇంటికి రాలేదు. ఆమెను చంపమని తన 2 కొడుకులను ఆదేశించాడు. తల్లిని చంపడం పాపమని వాళ్ళు నిరాకరించారు. చివరికి 3వ కొడుకైన పరశురాముడికి ఆ పనిని అప్పగించాడు. తండ్రి మాట జవదాటని పరశురాముడు తన గొడ్డలితో తల్లిని చంపాడు. ఆ పాపం రక్తం రూపంలో అతని చేతులకు అంటుకుంది. ఆ రక్తాన్ని ఎన్ని నదుల్లో కడిగినా పోలేదు. చివరికి కడప జిల్లాలో ఉన్న బహుదా నదిలో కడిగాడు. దాంతో పరశురాముడి పాపం పోయిందంటారు. అందుకే ఆ ఊరుకు హత్యరాల అనే పేరు వచ్చింది. అది కాలక్రమేణా అత్తిరాలగా రూపాంతరం చెందింది అని నిరూపించారు. 1982లో హైదరాబాదులో స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలిసారి దూర విద్యను ప్రవేశపెట్టింది. ఇది విద్యా వ్యవస్థలో వినూత్న ప్రయోగం. సాధారణ ఉపాధ్యాయులే కాకుండా సృజనాత్మక రచయితలతో సిలబస్ రాయించాలని నాడు పాలక మండలి నిర్ణయించింది. ఉపాధ్యాయుడిగా, రచయితగా పేరున్న కేతు విశ్వనాథరెడ్డిని తెలుగు శాఖలో నియమించారు. అప్పటివరకు పాఠ్యాంశాలుగా నోచుకోని జానపద కళలను, జానపద గేయాలను ఆయన పాఠ్యాంశాలుగా మార్చారు. పాతతరం కవుల కవిత్వాన్ని పక్కనపెట్టి ఆధునిక కవిత్వంతో పాటు స్త్రీవాద కవిత్వానికి పెద్దపీట వేశారు. పురాతన కథలు, నవలలు, నాటకాలకు స్వస్తి పలికారు. నేడున్న సమకాలీన కథలను, నవలలను, నాటకాలను ఎన్నుకున్నారు. అప్పటివరకు పాఠ్యాంశాలుగా నోచుకొని వ్యాసాలను, సంపాదకీయాలను, ఇతర సాహిత్య ప్రక్రియలను పాఠ్యాంశాలుగా మార్చారు. ఈ పాఠ్యాంశాలను మొదట్లో సంప్రదాయ విశ్వవిద్యాలయాలు విమర్శించినప్పటికీ ఆ తరువాత వాళ్లు కూడా ఇదే పందాను అనుసరించారు. వీరు గొప్ప సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అలాగే వీరికి భాషపైన గట్టి పట్టు ఉంది. ఈ సామాజిక స్పృహ వల్ల అంటే ఈ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏ రకంగా అందించాలి అనే దాంట్లో, అట్లే ఈ మధ్యలో ఏ రకమైన విద్యార్హతలు లేకున్నా కానీ విద్యార్థులు ఈ వ్యవస్థకు వచ్చినప్పుడు వారిని ఈ విద్యా వ్యవస్థలో కంటిన్యూ చేయాలి అంటే వారికి ఏ రకమైన పద్ధతులు ఉండాలి, ఏ రకమైన సిలబస్ను డిజైన్ చేయాలి, ఏ రకమైన కరిక్యులంని డిజైన్ చేయాలి అన్న ఆలోచనతో వీరు తెలుగు భాషకు సంబంధించి చక్కటి సిలబస్ను రూపొందించడం జరిగింది. ఆ తరానికి ఈ తరానికి గల తేడా గురించి ఆయన ఇలా అంటారు. తమ కులానికి సంబంధించి కానీ, తమ మతానికి సంబంధించి కానీ, తమ మత శాఖకు సంబంధించి కానీ, తమ కుల శాఖకు సంబంధించి కానీ రచయితలు ధైర్యంగా విమర్శించేటటువంటి వాళ్ళు. దాన్నే మామూలుగా అది ఆ విధంగా కాకుండా ఇటువంటి తరంలో ఒక అహంభావ ధోరణి, అంటే నిజంగా ప్రబల కూడినటువంటి ఒక అహంభావ ధోరణి కొంతమంది రచయితల్లో మనకు కనిపిస్తుంది. కేతు విశ్వనాథరెడ్డి గారు మత సామరస్యాన్ని ప్రతిపాదిస్తూ ప్రబోధిస్తూ అమ్మవారి నవ్వు లాంటి మంచి కథలను రాశారు. సామాజికంగా స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షతని ఆయన తన కథల్లో నిరసించారు. ఆయనకు అవార్డులు, రివార్డులు ఎన్నో వచ్చాయి. ఎన్నో సన్మానాలు, సత్కారాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి సాహితీ అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, భారతీయ భాషా పరిషత్తు అవార్డు. సాహితీ అకాడమీ పని మీద దేశంలోని ప్రముఖ రచయితల బృందంతో పాటు ఆయన ఎన్నో దేశాల యాత్రలు చేపట్టారు. ఆయా దేశాల సాంస్కృతిక, సాహిత్య, సామాజిక స్థితిగతులను పరిశీలించి వాటిని మనకు అందించారు.
అమెరికాలో గెటిస్బర్గ్లో చాలామంది బ్రహ్మాండమైనటువంటి తెల్లవాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. దాదాపు కొన్ని అంటే తరపున అబ్రహాం లింకన్ ఆ సైన్యంలో పోరాడినటువంటి వేలాది నల్లజాతి ప్రజల్లో చాలా గొప్ప సైనికాధికారులైనటువంటి వారో లేదా బాగా పోరాడినటువంటి వాళ్ళ విగ్రహం ఒక్కటి లేదు. మనుషుల మధ్య ఆపేక్ష ఉండాలని ఆయన తన ఇంటికి ఆపేక్ష అని పేరు పెట్టుకున్నారు. ఒక్క ఇంకుబొట్టులో ఎన్ని అక్షరాలు దాగున్నాయో ఈ రచయిత ఒక్క సంకలనంలో అన్ని అర్థాలు దాగున్నాయి.